వైసీపీ ప్రభుత్వంలో మనకు జరిగినటువంటి మోసం ఏంటంటే ప్రతి ప్రజలకి జరిగింది మోసం. ప్రతి ఒక్క వ్యక్తికి మోసం జరిగింది. ఏంటంటే ఇంటికే అన్నీ పంపించడం, ఇది పెద్ద మోసం. అన్నిటికన్నా జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రతిదీ పంపించాలి. రేషన్ బియ్యం ఇంటికి పంపించాలి, పెన్షన్ ఇంటికి పంపించాలి. తర్వాత ప్రజల టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక ఫోన్ కాల్తోనే పని అయిపోయే విధంగా రూపాయి లంచం తీసుకోకుండా పని చేయాలి. ఇంత నీచమైన ప్రభుత్వం నేను అక్కడ చూడలే. అటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అన్ని ఇంటికి పంపించడమా? అంత నీచంగా చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి చాలా తప్పు చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం మళ్ళీ జీవితంలో రాకూడదు. ఎందుకు రాకూడదంటే మళ్ళీ ఇంటికి అవన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ ఇంటికి అన్నీ వచ్చేస్తే మనకు చాలా ఇబ్బంది. మనం లైన్లు కట్టుకొని క్యూలు కట్టుకొని అలా వెయిట్ చేసి తీసుకుంటేనే ఆనందం మనం. అటువంటి నీచమైన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే వైసీపీ ప్రభుత్వమే. ఎందుకంటే అన్నీ ఇంటికి పంపిస్తుంది. అన్నీ ఫోన్ కాల్తోనే పని అయిపోతున్నాయి. సచివాలయ వ్యవస్థ ఫోన్ కాల్తోనే అయిపోతుంది. వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఒక ఫోరే ఎక్కడ ఉన్నావురా, పలానా దగ్గర ఉన్నాను, ఓకే నాకు పలాంది కావాలా చేసే అని చెప్పి ఇంత అద్భుతమైన కార్యక్రమాలు, నీచమైన కార్యక్రమాలు ఏదైనా చేయగలదు అని అంటే మాత్రం అది వైసీపీ ప్రభుత్వమే చేయగలదు. 2014 నుంచి 2019 వరకు అంతకుముందు ప్రభుత్వం మన టీడీపీ ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఒక్క మంచి కార్యక్రమం గురించి చెప్పండి. ఒక్క మంచి కార్యక్రమం మనకి అదే కావాలి. అటువంటి ప్రభుత్వాలే మనకి ఇష్టం. ఎందుకంటే ప్రతిదీ మనకి ఇంటికి పంపించినా సరే మనకి ఇష్టపడదు. కోవిడ్ సమయాల్లో ఒకసారి వ్యాక్సినేషన్ కూడా ఎంత స్పీడ్గా చేసింది, దేశంలోనే నెంబర్ 1 స్థాయి. అది చాలా నీచం. ఇంజక్షన్లు వేయకూడదు, నా కొడుకు ఇంజక్షన్ అందకూడదు. ఊరి మీద ఒగ్గేస్తే ప్రతి ఒక్క నా కొడుకు కూడాను ఊరి మీద ఒగ్గేస్తే అప్పుడు తెలుస్తుందనమాట, ఎస్ దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రభుత్వం అని చెప్పి. ఎందుకంటే మంచి చేసి తిట్లు కాసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎంత మంచి చేశాడో, ఎంత ఇబ్బందికరమైన వాతావరణంలో కూడా నేనున్నానని ధైర్యం ఇచ్చాడో. ఏంటంటే పళ్ళున్న చెట్లకి రాళ్ళ దెబ్బలు. ఎనివే 2029 వరకు ఖచ్చితంగా వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మంచి రోజులు వస్తాయి. మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయం పైన కూడా మనం మాట్లాడుకోవాల్సినది ఉంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రప్పించడానికి నానా ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే మళ్ళీ మనం అందరం కూడా కార్యకర్తలందరూ బాగుపడాలి అంటే ప్రతి ఒక్క కులము, మతము, ప్రాంతం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఇది గుర్తుపెట్టుకొని పనిచేస్తున్న మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. శుభం. జై హింద్.